రేపు పోయినా మంచిగా సంకమైన పూజ అవుతుంది తెలుసా అది అవుతుందా ఇప్పుడు కళ్యాణం ఏం పోతలే క్యాన్సల్ కళ్యాణం అవుతుంది గోదాదేవి అదో దర్శనం అవుతుంది మంచిగా దండం పెట్టుకోవచ్చు దర్శనం ఒకటి ఉండవు అంత దూరం పెట్రోల్ వేస్ట్ టైం వేస్ట్ 2 గంటలు అయితే పొద్దు పోతుంది ఇక 2 గంటలు అయితే పొద్దు ఇంకేం పని ఇంకా కొత్తిమీర తాగుతుంది ఇప్పుడు ఇది పుదీనా వేడి చేద్దాం పాలకూర పప్పు నేను టమాటా పచ్చడి చేద్దామని మిరపకాయలు తీసుకున్నా ఖరాబ్ నేను వచ్చేదాకా చదువుకుంటూ కూర్చున్నా మిరపకాయలు కొత్తిమీర అన్నీ ఖరాబ్ అయిపోయాను నేను ఖరాబ్ చేసుకుంటూ కూర్చున్నా ఎంతైనా పాలకూర చింతగా నేను తెచ్చిన 10 కట్టలు తెచ్చి తక్కువ అయితే పాలకూర 50 రూపాయలు ఎందుకు తింటాను తెచ్చినావు ఏమని తింటాను 20 రూపాయలు కాదు ఫ్రీగా ఇచ్చింది ఇది పప్పులు ఆకుకూర బాగా చేస్తే కూడా టేస్ట్ రాదు తెలుసా సాయిగాడు ఫ్రీ ఇచ్చి ఎంత అయింది అంతేనే ఇవ్వాలి మంచిగా ఉంది అది లేత ఉంది పాల ఫ్రెష్ ఉండి ఇట్లా ఉండాలి అప్పుడు గలీజ్ ఉండి చేస్తే పప్పు టేస్ట్ రాదు లేత చేస్తే పప్పు టేస్ట్ వచ్చేది మనం ఒకటే విజిలికి తీయాలి ముద్దలాగా కాదు ఒకటే విజిలికి తీయాలి పప్పులా ఉంటుంది పప్పు లేకుండా ఉండాలంటే ఒకటే విజిలికి బంద్ చేయాలి పప్పు ఉండాలి అలానే ఉప్పు కారం వెళ్ళి తాలింపు చేయాలి ఇది కూడా రాత్రి కట్టింది ఇక్కడ నుంచి కట్టి బెండకాయలు చూడు ఎట్లా బెండకాయలు మంచిగా ఉన్నాయి మంచిగా ఫ్రై చేస్తాను ఎంత తిన్నారు ఫ్రెష్గా ఉన్నాయి చూస్తాయి ఎంత నీట్గా ఉన్నాయి చిన్నగా ఉండదు స్టైల్గా బొబ్బులి బెండకాయ తిన్నాకనే వచ్చింది రొట్టె బెండకాయ తిన్నా కానీ ఇప్పుడు బెండకాయ తిన్నాడు ఇదికో ఇదే లాస్ట్ భోజనం అంటే బెండకాయ కూర సగం రొట్టె తిన్నది రాత్రి వీరుండి ఇస్తే తప్పదు నేను బెండకాయ కూర చేసి ఆలోచించాను ఇదన్న తినమ్మా కూర మీదన్న తినని ఇచ్చేదారు ఇస్తే సగం రొట్టె తిన్నది ఏం తింది మళ్ళీ నెల దాకా అన్నమే తింది ఆ రొట్టె లాస్ట్ అట్లా ఉంటుంది టైం తెలుసా బాబులు కడుపున రోజు మొత్తం ఉపవాసం ఉంటుంది గురువారం సాయిబాబాకు వాళ్ళది గురువారం ఒక పూజ ఉంటుంది నీలారం బబ్బులు పెట్టేదాకా బాగానే మొక్కుంటుంది నేను సాయిబాబాకు కందికాయ పెట్టినాడా చూసుకుంటాము చూసినాపు బంద్ చేసినాపు చిన్నగా పెట్టినా కానీ ఎట్లా ఉడకనని అందుకే స్టవ్ బంద్ చేయకు వేసుకుంటే మంచిగా ఉంటుంది అయ్యో కొత్తిమీర వచ్చింది అది కొత్తిమీరకి పుదీనాకి అలా తెలియదు ఎందుకు తెలుసు తెలియకపోతే పని చేయవద్దు రోజు తెలియదా అంటావు అది బంద్ చేయబో కందికాయ ఇంత నీట్గా కలుపుకుంటా కావాలి కడిగి ఎండ పెట్టుకుంటా జాగ్రత్త టమాటా పచ్చడి చేస్తాను పెట్టుకున్నాను నువ్వు మెంతకర్ర తెగానే వేసినావు మిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్ని టమాటా పచ్చడి వేసుకుంటాం రోట్లే మెల్లగా నూరుకుంటాను లేనప్పుడు ఇంత కొత్తిమీర దొరకదు సంక్రాంతి రోజు కలెకూరగా వండుకుంటాం తెలుసా కలెకూర సంక్రాంతి రోజు అయితే ఏమేమి ఉంటాయి వేసుకుంటారు తెలుసా బెండకాయలు తెచ్చినాం 4 బెండకాయలు 2 ఆలుగడ్డలు 2 వంకాయలు ఉంచినాం 4 వంకాయలకి 2 ఖరాబ్ అయినాయి 2 వంకాయలు 2 టమాటాలు 1 కందగడ్డ లేదు క్యారెట్ అంతే ఉన్నాయి ఏముంటే అవి పెడతారు బీన్స్ లేదు ఇంకేనా బీరకాయ ఏముంటే అవి వేస్తారన్న అంతా ఊర్లే తిరగాలని సరదా ఉంటే ఇల్లు కట్టుకొని ఉండాలి ఊరికే ఊర్లో పంట పోయి ప్రయాణాలు చేసే బదులు అన్నీ ఒక దండ వేసుకొని బతకాలి బతికిన రోజు మా కృష్ణ అనుకుంటా
హే, చిన్న పో. ఎన్ని కదా 350 ఎన్ని లక్షలకి ఇస్తారట వీళ్ళు? ఒక్కొక్కటి 75 లక్షలు. పెట్టారా? ఏమో పెట్టారా అంత గుర్తు పెట్టుకో. వాళ్ళు ఏం పెడతారు అంత పెట్టారు. వేస్ట్ చూపించేది వేస్ట్. ఏమన్నా అది ఒక 300 పెడతాడు ఆయన. 300 గజాలు కదా అట్లా అని కూడా పెట్టినా పెడతారేమో చెప్పలేం. 1.5 వరకు కూడా పెడతారు. ఎక్కడ ఉన్నాయా? వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు పెట్టారు? మరి కోట్లు ఉంటే పెడతారు. ఇట్లా కోట్లు లేని వాళ్ళైతే పెట్టారు. ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాగరాజు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ల్యాండ్ అమ్మి పెడతారు. ల్యాండ్లు ఉన్నాయి, ఏదైనా ఒక ల్యాండ్ అమ్మి ఇది కొనేస్తారు. ₹1,00,00,000 అయితే అప్పుడే ఉన్నాయన్నాడు ఆడు నాగరాజు గారు. ఇద్దరు కలిసి కొనుక్కోవచ్చు మంచిగా. అన్నదమ్ముంది మంచిగా ఉంటుంది అన్నదమ్ములకి. వాళ్ళ డాడీ 1,00,00,000 ఇస్తా 1,00,00,000 అన్నారంట. 1,00,00,000 100 మంది చూసారు. ఇప్పుడు 1,50,00,000 పెడతారు. ఎందుకు పెట్టారు? ఇద్దరు కలిసి చేసుకోవాలి. చెల్లి 5 లక్షలు అట్లా ఏముంది కదా. మంచి ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇద్దరికి పెద్ద ఇల్లు.